హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ సింపుల్గా డిజైన్ అండి, థ్రెడ్ వర్క్ అలాగే పూసలు కూడా వాడినానండి. ఇక్కడ ఇలాగ రెండింటి కాంబినేషన్ ఇలాగ సింపుల్ డిజైన్ వేయొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా కుట్టాలి మొత్తం అంతా ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా కుట్టాలి అనేసి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా ఇలాగ నెక్ డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇలాగ డిజైన్ కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 4 పోగులు దారం ఎక్కించుకోవాలండి. ఆ ముడి వేస్తే 8 పోగులు అవుతాయి. ఇలా కింద నుంచి సూది తీసి చేత్తో ఇలాగ దారాన్ని పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, సూదితో ఒకసారి ఇలాగ రౌండ్ తిప్పేసి చూడండి చూపిస్తామని ఇలాగ తిప్పాలండి. సూదిని ఒకసారి ఇలాగ తిప్పి సూది అనేది ఇలాగ కిందకి తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నిదానంగా చూపిస్తున్నాను. ఇలాగ సూదిని కిందకి తీసుకొని చేత్తో దారాన్ని అలాగే పెట్టుకోవాలండి. ఇది రింగ్ నాట్ పడుతుంది. చూడండి, ఇలాగ రింగ్ నాట్ అంటారు దీన్ని. మళ్ళీ సూదిని ఇలాగ కింద నుంచి తీసి ఒకసారి ఇలాగ తిప్పాలండి. తిప్పి మళ్ళీ సూది అనేది కిందికి ఇలాగే తీయాలి. ఇలాగ సూది కిందకి తీసి ఈ చేత్తో దారం మాత్రం వదలకూడదు. అలాగే పట్టుకొని ఇలాగ నిదానంగా వదలాలి. ఇలాగ చూడండి ఫ్రెండ్స్, ఇలాగ కుట్టుకుంటూ రావాలండి. ఇది మళ్ళీ కింద నుంచి ఇలాగ సూది తీసుకొని చేత్తో ఇలాగ దారం పట్టుకొని ఒకసారి ఇలాగ తిప్పి సూది అనేది కిందికి ఇలాగ తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది హాఫ్ షేప్ వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్తే. చూడండి ఫ్రెండ్స్, ఇంకంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలాగ చేత్తో ఇలాగ వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఈ చేత్తో దారం మాత్రం కుదలకూడదండి, లూజ్గా ఇలాగ చేత్తో పట్టుకొని ఇలాగ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇంకా చూడండి, ఇలాగ కుడితే ఇది హాఫ్ షేప్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగే కుట్టుకుంటూ రావాలండి. ఇలాగ ఒకసారి తిప్పి సూదిని అనేది కిందకి ఇలాగ తీయాలి. ఈ చేతి దారాన్ని ఇలాగే పట్టుకొని మెల్లగా వదిలేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలాగ వస్తుంది. ఇంకా చూడండి, ఈ షేప్లో వస్తుంది. ఇంకా ఇది తర్వాత ఈ సైడ్ కూడా ఇలాగ ఇందాక మనం ఎలాగైతే కుట్టామో సేమ్ ఇలాగే కుట్టాలండి. మనం శారీలో కలర్స్ వేయించుకొని ఇలాగ దారాలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ వైపు ఇలాగ గ్రీన్ కలర్ కుడుతున్నాను. ఆకులు మీరు శారీలో ఏ కలర్ ఉందో చూసుకొని కుట్టుకోవాలండి. శారీకి మ్యాచింగ్ అయ్యే విధంగా కలర్స్ తీసుకోవాలి దారాలు అనేవి. నేను 2 వైపులా ఇలాగ గ్రీన్ కలరే కుడుతున్నాను. ఇలాగ తీసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది కాబట్టి వీడియోని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకెలా కుట్టుకుంటూ రావాలండి. ఇంకా సూది కింద నుంచి తీసి ఒకసారి ఇలాగ రౌండ్ తిప్పి మళ్ళీ కిందకి ఇలాగ ఇంకంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఒకసారి ఇలాగ తిప్పి ఇంక ఇలాగ కిందికి సూది ఇలాగ తెచ్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇలాగ ఎల్లో కలర్ దారం ఎక్కించుకొని ఇలాగ కింద నుంచి సూది తీసి పూసలన్నా కుట్టుకోవచ్చు, లేదంటే ఇలాగన్నా కుట్టుకోవచ్చు అండి. మధ్యలో ఇలాగ నేనంటే దారంతోనే ఇలాగే కుడుతున్నాను. ఈ సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇలాగ సూది కింద నుంచి తీసి ఒకసారి రౌండ్ చేత దారాన్ని ఇలాగ పట్టుకొని మళ్ళీ సూదిని కిందికి ఇలాగ తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న షుగర్ బీడ్స్ అన్నా కుట్టుకోవచ్చు, లేదంటే దారంతో ఇలాగ అన్నా వేసుకోవచ్చు. మన ఇష్టం ఇట్లన్నా వేసుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్ దారం తీసుకున్నానండి. ఇలాగ ఎల్లో కలర్ దారం తీసుకొని ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా 2 కలర్స్ ఉపయోగించినానండి నేను ఇక్కడ దారాలు శారీకి తగ్గట్టుగా. మీకు ఏ శారీకి ఏ కలర్స్ ఉన్నాయని చూసుకొని కుట్టుకోవాలి. లేదంటే ఇక్కడ 3 కలర్స్ వాడచ్చండి దారాలు, మల్టీ కలర్స్ లాగా. నేను ఇక్కడ ఓన్లీ 2 ఒకటే ఉపయోగించాను దారాలు.
చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలాగే కుట్టుకొని రావాలి. ఇంకా ఇలా కుట్టుకొని వస్తే చూడండి ఇంకా అయిపోయింది. ఇంక ఇది కనుక కింద నుంచి మళ్ళీ ఇలాగ సూది ఇలాగ కింద నుంచి పైకి తీసి ఇక్కడ ఎల్లో కలర్కి నేను గ్రీన్ కలర్ కాంబినేషన్గా వేసినాను. ఇలాగ మధ్యలోనే చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుట్టుకోవాలండి. ఇంకా చూడండి ఇలాగ వస్తుంది డిజైన్ అంతా. ఇంకా చూడండి అంతా ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ కాటన్ దారం సూదికి ఎక్కించుకొని కింద నుంచి ఇలాగ సూది తీసి ఇలాగ ఒకటి మధ్యలో వైట్ పూస ఎక్కించుకోవాలండి. ఇలాగ వైట్ పూస ఎక్కించుకొని మళ్ళీ పక్కనే సూది ఇలాగ కిందికి దించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలాగ పైకి తీసి సూదిని ఇలాగ గోల్డ్ కలర్ పూసలు ఎక్కించుకోవాలండి. 4 mm బీట్స్ ఇలాగ ఎక్కించుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఇవి కదులుకోకుండా ఉన్నట్లుగా మధ్యలో ఇలాగ కాటల్లాగా వేసుకోవాలి. పూసలు అటు ఇటు కదులుకోకుండా ఇలాగ రెండు పూసలకి ఇలాగ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వైపు కూడా పూసలు కదలకుండా స్టాండర్డ్గా ఉండడం కోసం ఇలాగ వేసుకోవాలి. అంతే అండి. ఇంక కుట్టిన తర్వాత అంతా ఇలాగండి. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుందండి. డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా కుట్టుకోవచ్చండి. డిజైన్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.